హాయ్, నేను అనోని మీ ముందుకి మళ్ళీ మంచి వీడియోతో వచ్చాను. ఈరోజు హోమ్ మేడ్ గరం మసాలా ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. చెక్క, లవంగాయలు, మిరియాలు, స్టార్ పువ్వు వేసుకొని వేపుకోవాలి. అవి వేపుకొని ఏగిపోయిన తర్వాత గసగసాలు వేసుకోవాలి. గసగసాలు తుల్లుతున్నాయి అన్న టైంకి బియ్యం వేసుకోవాలి. అవును, బియ్యమే. మీరు ఎప్పుడు వినకపోతే కామెంట్ చేయండి, నేనైతే బియ్యం వేస్తాను. బియ్యం వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ వస్తుంది. గ్రేవీ నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ మరీ ఎక్కువగా కాదు, ఏదో కొంచెం గుప్పుడు వేసుకోవడం. బియ్యం వేసుకుంటే ఘాటు తగ్గిపోయిద్దేమో అంటారేమో. ఘాటు అస్సలు తగ్గదు, దాని ఘాటు వాటికి అలాగే ఉండిద్ది. బియ్యం వేసుకోవడంలో గ్రేవీ వస్తుందని వేసుకుంటారు. బియ్యం వైట్గా వేగిపోయిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేంత తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ధనియాలు వేసుకొని వేపుకోండి. నేను 1/2 kg ధనియాలకి చేస్తున్న క్వాంటిటీ చెప్తున్నాను. ధనియాలు మీరు ఎప్పుడైనా చూసారా? గ్రీన్ కలర్లో ఉంటాం. నేను ఇదే ఫస్ట్ టైము షాప్ అంకుల్ అలా ఇచ్చారు. ఇది మాత్రం ధనియాలు మాత్రం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి, ఎందుకంటే ఈజీగా మారిపోతే కలుపుతూనే ఉండాలి. మనం ఈలోపు చల్లారి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, అవి మిక్సీలో వేసేసుకోండి. మొత్తం చూసారా వేసేసుకున్నాము. ఇది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే కంపల్సరీగా మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. మాడిపోయిన టేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇదిగోండి, మనకి రెడీ అయిపోయింది పొడి. నేను కొంచెం బరగ్గానే పట్టాను, ఎందుకంటే కొంచెం బరగ్గా ఉంటేనే బాగుండిద్ది, మరీ స్మూత్గా ఉంటే గ్రేవీలో కాట్లు. కానీ ఇప్పుడు ధనియాలు వేపుకోయినాయి కదా, అవి కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఇది కొంచెం చెప్పా కదా, కొంచెం బరగ్గానే పట్టుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది అది 2 జార్లు అయితే ఇది 1 జార్ వచ్చింది. ఈ పొడి మనం ముందుగా రైస్ ఇవన్నీ వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పొడి అంతా మిక్సీలో మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ పొడి ఆ పొడి. మీకు ఇంకో టిప్ చెప్తాను, నేను టిప్ తీయడం మర్చిపోయా. కొంచెం సాల్ట్ వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉండిద్ది. ఇది ఈజీగా నాకు 2 months 3 months వస్తుంది. ఒక్కసారి నేను చేసుకొని పెట్టుకున్నాను అంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.